రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఆ యొక్క కాంట్రాక్టర్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అయినా కనీసం జీవీఎంసీ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరికి కూడా ఎటువంటి స్పందన ఉండదు. ఎందుకంటే కమిషనర్ గారు ఫ్రెండ్ కదా, కమిషనర్ గారు కదా జీపీఎస్ ట్రాకింగ్ కాంట్రాక్ట్ సిస్టము, ఆ మొత్తం కాంట్రాక్ట్ అయింది కదా. అందుకని ఇవన్నీ కాకుండా కమిషనర్ గారు జీవీఎంసీలోకి వచ్చిన తర్వాత సాయికాంతవరం గారు 3 యాప్లు కొత్తగా తయారు చేయించారు. దేనికోసమో తెలియదు. ఆ 3 యాప్లకి టెండర్లు పిలవలేదు. టెండర్లు పిలవకుండా యాప్లు తయారు చేసి కనీసం కౌన్సిల్ ఆమోదం లేదు. కౌన్సిల్ సభ్యులు తెలియదు ఏం జరుగుతుందో, స్టాండింగ్ కమిటీ సభ్యులు తెలియదు ఏం జరుగుతుందో. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కమిషనర్ గారు మంచి ప్రాజెక్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. గతంలో ఆరిలోలో గుర్ర పందాలు ఉండేవని చెప్పి ఆరిలో ప్రాంత వాసులందరూ కూడా పిల్లలు చెడిపోతున్నారని చెప్పి గుర్ర పందాల యొక్క క్లబ్ని తీయించేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. బట్ మన మహానుభావుడు సాయికాంతవరం గారు గుర్రము యొక్క హార్స్ రైడింగ్ ప్రాజెక్ట్ పెట్టి ఎక్కడైతే రోజ్ గార్డెన్స్ అని ముడసల్లో పార్క్ పక్కన ఆనుకున్నటువంటి రోజ్ గార్డెన్స్లో 9 కోట్ల రూపాయలతోని హార్స్ రైడింగ్ ప్రాజెక్ట్ కమిషనర్ ఎవరు అనుమతితో పెట్టాడండి? కౌన్సిల్ సభ్యులు మాకు తెలుసాయండి? కనీసం మాకు ఎటువంటి సమాచారం ఉందా అండి? 9 కోట్ల రూపాయలు విశాఖ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బులతో హార్స్ రైడింగ్ ప్రాజెక్టు వాటర్ క్యాచ్మెంట్ ఏరియాలో అక్కడ దేనికి ఇవాళ ఏర్పాటు చేస్తున్నాడు ఈయన? అదే ముడసల్లో దగ్గర దీన్ దయాల్పురం దగ్గర 4 కోట్ల రూపాయలతో శ్మశానం పక్కన పార్కును పెట్టి డెవలప్ చేస్తున్నాడు. కౌన్సిల్ ఆమోదం పొందిందండి 4 కోట్ల రూపాయలకి. కౌన్సిల్ సభ్యులు ఎవరికైనా సమాచారం ఉందా అసలు? ఇవన్నీ కాకుండా గల్ఫ్ కోర్టు మీకు అందరికీ తెలుసు. ముడసల్లోలో గల్ఫ్ కోర్టు 99 ఏళ్ళ లీజ్కి ఇచ్చారు. అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి. అలాంటి దాంట్లో మళ్ళీ అదనంగా బిల్డింగ్లు కట్టడానికి ఎకరున్నరలో ఆగమేఘాల మీద జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పెద్ద పెద్ద నిర్మాణాలు, వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అది ముడసల్లో ప్రాంతవాసులకి దాటి తీర్చేటువంటి ప్రాంతం ఆ యొక్క ముడసల్లో రిజర్వాయర్. అటువంటిది ముడసల్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు. ముడసల్లో గల్ఫ్ కోర్టులో పెద్ద పెద్ద నిర్మాణాలకు అనుమతి ఇచ్చేశాడు. ఒక పక్క హార్స్ రైడింగ్ ప్రాజెక్ట్ పెట్టాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి నీరు లేకుండా ఆ వాటర్ డౌన్ ఫ్లో ఏదైతే ఉందో ఆ డౌన్ ఫ్లో మొత్తం క్లోజ్ అయిపోయేలాగా వాటర్ యొక్క ఆ యొక్క రిజర్వాయర్లో చేరకుండా ఉండేలాగా చర్యలు చేపట్టడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అండి. అసలు అదే గల్ఫ్ కోర్టులో ఏదైతే మాజీ ఐఏఎస్ అధికారి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో జవహర్ రెడ్డి వైజాగ్ వచ్చినప్పుడు ఇదే సాయికాంత్ వర్మ జవహర్ రెడ్డి కారు డ్రైవర్కి వెళ్ళిన రోజు నాడు అదే గల్ఫ్ కోర్టులో 2.5 గంటల పాటు వాళ్ళిద్దరూ మంతనాలు సాగించిన మాట వాస్తవం కాదా? జవహర్ రెడ్డి సాయికాంత్ వర్మలో గల్ఫ్ కోర్టు నుంచి వెళ్ళిపోయిన తర్వాతే గల్ఫ్ కోర్టు యొక్క నిర్మాణ పనులు మొదలయ్యి వేగవంతమయ్యి అనుమతులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంత పెద్ద ఎత్తున అవినీతి పాల్పడినటువంటి కమిషనరు పబ్లిక్ హెల్త్ విషయానికి వద్దామండి. శానిటరీ వర్కర్స్ 1200 మందికి అపాయింట్ చేయడానికి ఇన్ ప్రిన్సిపల్గా ఆమోదం పొందిన తర్వాత ఇవాళ 600 మంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ఆ క్లాప్ వెహికల్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో లాడర్స్ ఇవాళ లేరు. లాడర్స్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని వాటిని వినియోగించడం, డబ్బులు అదనంగా బిల్స్ డ్రా చేయడం, వీటిలన్నింటికి కారణం ఎవరండి? జీవీఎంసీ కమిషనర్. ఇవన్నీ జరుగుతున్నా కానీ విశాఖ ప్రజలకి వేసవిలో దాహార్తి తీర్చేటువంటి మంచినీళ్ళు ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మా వార్డులోనే అరగంట కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వార్డు ప్రజలకి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి బినామీకి విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి బినామీ చెందినటువంటి
ఇన్ ఆర్బిట్ మాల్ ఏదైతే ఉందో కైలాసపురం దగ్గర నిర్మిస్తున్న దానికి 2 లక్షల లీటర్లు ప్రతిరోజు త్రాగునీరు ఇస్తున్నారండి. పత్రికల్లో వార్తలు వచ్చినాయి. మేము వెళ్ళి కమిషనర్ గారిని క్వశ్చన్ చేశాం, ఎస్సీ రవి గారిని క్వశ్చన్ చేశాం. మేము ప్రజల దారిత తీర్చడానికి నీళ్ళు లేవు, 2 లక్షల లీటర్లు రోజుకి కేవలం 1000 రూపాయలు చలన కట్టి 2 లక్షల లీటర్లు అడ్డగోలుగా వీళ్ళు వాళ్ళకి ఇచ్చేసి నిర్మాణ పనుల కోసం అక్కడ ఇస్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో అది నిలిపిపోయండి, వాళ్ళని లీజు లైన్ ఇవ్వండి, నిర్మాణ పనుల కోసం తాగునీరు ఇవ్వకూడదు, పన్నుల రూపంలో ప్రజలు కడుతున్నటువంటి డబ్బులకి వాళ్ళకి నీరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇన్ ఆర్బిట్ మాల్ వ్యక్తుల దగ్గర పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టుకొని సాయికాంత్ వర్మ ఇప్పటికీ కూడా మీరు చూస్తే యథేచ్ఛగా 2 లక్షల లీటర్లు ఇప్పటికీ ఇస్తున్నారు. దానికి కౌన్సిల్ ఆమోదం ఉందా అండి? 2 లక్షల లీటర్లు ఒక ఆర్గనైజేషన్కి ఇస్తే కౌన్సిల్ సభ్యులు తెలపడం కానీ, స్టాండింగ్ కమిటీ సభ్యులు తెలపడం కానీ, కౌన్సిల్ ఆమోదం కానీ, వీళ్ళకి ఎక్కడైనా కనుక తెలియజెప్పడం కానీ ఎక్కడైనా సాయికాంత్ వర్మ చేశాడా? భవన నిర్మాణాలకి 2 లక్షల లీటర్లు వాటర్ ప్రతిరోజు గత 5 నెలలుగా ఇస్తున్నాడు. విశాఖ నగర ప్రజలు దాహార్తితో ఇవాళ ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తండి. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. కార్పొరేట్లుగా మూడు సంవత్సరాలు గెలిచి ప్రతిపక్షంలో ఉండి ఏ వార్డు కూడా అభివృద్ధి నోచుకోలేదు. మరి విచ్చలవిడితనం విశాఖపట్నంలోనే ఎలాగనేది మనం డైరెక్ట్గా చూసాం. స్టాండింగ్ కమిటీలోనే 10 కోట్ల వరకు 49 లక్షల చొప్పున డివైడ్ చేసి మరి ఆమోదం తెలుపుకునే సంస్కృతి మన జిఎంసీలో వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా కౌన్సిల్లోనే ఏ ప్రాజెక్ట్ వర్క్స్ అయినా ఏమైనా పెద్ద వర్క్లో ₹1 కోటి దాటితే అది కౌన్సిల్కి వచ్చేది, 50 లక్షలు దాటితే. మరి ఏకదాటిగా ప్రతి నెల స్టాండింగ్ కమిటీలో ఇలా విడగొట్టి చాలా వర్కులు మరి అధికారులు పెట్టడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఏవైనా సరే కార్పొరేట్స్ అడిగేటప్పటికి ఏది కూడా డబ్బులు లేవని చెప్పేవారు. మన సోదరుడు చెప్పినట్టుగా మరి రీసెంట్గా సింహాద్రప్పన్న నిజరూప దర్శనం అయింది. గతంలో హుద్దుద్లో కూడా వాటర్ మీద చాలా డబ్బులు లాగారు. ఈసారి కూడా సింహాద్రప్పన్న దర్శనం తాకిడి లేదు కానీ ₹32 లక్షల ఖర్చు అయిందని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది. మరి ఇంత అవినీతి చేసుకొని ఇంకా వెళ్తున్నారంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తే ఆశ్చర్యం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆ ఫైల్ తీసుకుంటారు. గాజువాకలో 2018లోనే ఒక పూర్ ఫ్యామిలీ రోడ్ సెంటర్లో ఉన్న జాగా పోయింది. 6గురికి కలిపి మనిషికి 12 గజాలు. ఆ రోజు జిఎంసీ అధికారులు టీడీఆర్ అండ్ వాళ్ళకి ఒక హౌస్ ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఈ వేళ కూడా వాళ్ళకి టీడీఆర్ ఇవ్వలేదు. కోర్టు టీడీఆర్లో ఇక్కడ చేసేస్తున్నారు. చూడండి, ఇది 2018లో వాళ్ళకి ఇచ్చిన లెటర్స్. ఇవి అధికారులకు మనం ఎప్పుడైనా చెప్తే ఆ ఫైల్ ఎక్కడుందని అంటారు. ఇది 12 గజాలు, 22 గజాలు, 28 గజాలు, 32 గజాలు టీడీఆర్ లాగా ఇవ్వాలి. రోడ్డు సెంటర్లోని ఈరోజు గాజువాక జంక్షన్లో 2 లక్షలు పెట్టినా సరే దొరకదు. అలాంటి సెంటర్లో మళ్ళీ ఒక చిన్న షాప్లో ఎప్పుడో మా తాతండ్రుల దగ్గర నుంచి గాజువాక జంక్షన్లో ఉండేవారు. రోడ్ ఎక్స్టెన్షన్లో కంప్లీట్ పోతుందని చెప్పి తీసుకున్నారు. కానీ ఒక్క అధికారి కూడా వాళ్ళకి న్యాయం చేయలేదు ఈ 5 సంవత్సరాలను. మరి ఇక్కడ చూస్తుంటే లక్షలు కోట్లు టీడీఆర్లు దొంగలకి, అక్కడ తణుకు టీడీఆర్లు, ఇక్కడ ఇలాగ దాన ధర్మాలు చేసినట్టుగా అదిగా ఎవడికి పడితే ఆడికే. విశాఖపట్నం సిటీ అంటే పీస్ఫుల్ సిటీ. విశాఖపట్నం ప్రజలు ఇక్కడ పన్నులు కూడా కరెక్ట్గా కడతారు, ఎక్కడ లేదు. ఇక్కడ దోచుకోనందుకు ఎలాగాని అధికారులు వచ్చారంటే వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లోనే అవుట్సోర్సింగ్గా జాయిన్ చేస్తున్నారు. కరోనా టైంలోనే 49 మంది చనిపోయారు వాటర్ సెక్షన్లో అన్నీ. వాళ్ళకి ఈ వేళకి కూడా జాబ్స్ ఇవ్వలేదు. కానీ అవి ఫుల్ఫిల్ అయిపోయాయి. ఎలాగంటే ఏ అధికారి అయితే ఉన్నాడో వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళకి అక్క కొడుకు వెళ్ళి ఇచ్చి నింపిస్తారు. ఎన్నిసార్లు హౌస్లు అడిగినా వాళ్ళు అలా ఈ వేళ కూడా తిరుగుతున్నారు. ఆ లిస్ట్ కూడా తీసుకొచ్చాను. ఈ వేళ కూడా వాళ్ళు కరోనాలో ఎవరైతే చనిపోయారు భర్తలు పొమ్మాలు ఆఫీస్ చుట్టూ అలా తిరుగుతున్నారు, మాకు ఎప్పుడు జాబ్ ఇస్తారని. కానీ ఇలా అన్నీ కూడా మిస్. ఇంత అవినీతి అధికారులు జీవీఎంసీలో ఉన్నారంటే చాలా ఆశ్చర్యం.
దోచుకోవడం అట్లీస్ట్ మానవత్వం కూడా లేదు. అయ్యో భర్తలు చనిపోయారు, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి మానవత్వం లేని మనుషులు ఉన్నారు ఇందులోనే. ఈ జీవీఎంసీని వాళ్ళు ఒక తేనిపట్టుగా ఇక్కడే కూర్చుందాం, ఏ పార్టీ వచ్చినా సరే మమ్మల్ని కదలలేరు అనే ధీమాతో ఉన్నారు. ఇప్పటికైనా సరే మారకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే ఈ వర్కుల మీద అన్నింటిలో కూడా మేము అధిష్టానం కూడా తెలియజేసాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మన G20 చూసాం, 130 కోట్లు 70 రోజుల్లో ఖర్చు పెట్టారు. వేసిన రోడ్నే వేసి G20లో ఆ సెంటర్ మీడియాస్ అని చెప్పి బ్యూటిఫికేషన్ చేశారు, మళ్ళీ ఎరగొట్టి మళ్ళీ పెట్టారు. ఎక్కడ లేని అవినీతి మన విశాఖపట్నంలో జరిగింది. ఈ అవినీతి అన్నింటి మీద కూడా మేము డెఫినెట్గా విజిలెన్స్ చేసి ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి డెఫినెట్గా కోరుతామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దనందు కూడా ధన్యవాదాలు తెలిసి సెలవుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.